The Election Commission now has put a halt to the disbursement of funds to farmers under KCR government's Ritu Bandhu scheme. Now, this is also known as the Farmers Investments Support Scheme, Ritu Bandhu, which is a welfare program for the farmers under which they are given 5,000 rupees per acre of land twice a year, once for the Kharif crop and one for the Rabi crop harvest. Now, the poll panel, which had earlier granted permission for the disbursement of funds, but with the condition that the state government will not publicize the same. However, the State Finance Minister Harish Rao not only violated the Election Commission's condition but also the Model Code of Conduct by announcing that the money will be disbursed at a particular time just before the elections. Now, the poll body has said that there will be no disbursement under the scheme till the MCC ceases to apply in all of its forms. Listen in now to the war of words that is now happening and exactly what the BRS minister had said. ఆదివారం రేపేమో సోమవారం కానీ రేపు సోమవారం ఏముందంటే కార్తీక పౌర్ణమి జర రేపు కూడా సెలవే ఉన్నది కార్తీక పౌర్ణమి ఇవాళ ఆదివారం రేపు కార్తీక పౌర్ణమి ఎల్లుండి మంగళవారం పొద్దున్నే మీరు ఛాయ్ తాగుతారో లేదో మీ ఫోన్లు టింగ్ 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 మోగుతాయి ఇక రైతు బంధు పైసలు పడుతూనే ఉంటాయి మీ ఫోన్లన్నీ టింగ్ టింగున మోగుతాయి తయారుండరు ఇక తయారుండండి కాంగ్రెస్ వానికి ఇప్పుడు గుండెల జారిపోతున్నాయి ఒక్కొక్కరికి ఇక అబ్బో రైతు బంధు పడేయండి నిన్న ఇవాళ పింఛన్లు తెచ్చుకున్నారు ఏళ్ళుండి రైతు బంధు పడుతుంది ఇక మర్చిపోతారా మా పెద్ద కొడుకు కేసీఆర్ అంటారు. अब इसी बयान के बाद हमने देखा है कि ब्लेम गेम शुरू हो चुका है क्योंकि अब ये जो स्कीम है उसके जो डिसबर्समेंट ऑफ फंड्स है उसे अब फिलहाल रोक दिया गया इलेक्शन कमीशन की तरफ से और केसीआर सरकार सीधे तौर पे कांग्रेस पर आरोप लगाती हुई नजर आ रही है. कह रही है कि कांग्रेस पार्टी की कंप्लेन की वजह से ये स्कीम को फिलहाल रोक दिया गया इलेक्शन कमीशन की तरफ से. इवन व्हेन इट कम्स टू द स्टेट फाइनेंस मिनिस्टर हरीश राव whose statement the EC has cited behind stopping on the fund disbursement under the scheme has pinned the blame on the Congress party. ఈ కాంగ్రెస్ వాళ్ళ గోస వాళ్ళ బాధ పాపం ఇట్లనన్నా గెలుస్తామేమో అని లంగతనం చేస్తా ఉన్నారు. మొదలు మళ్ళీ పోయిండు దరఖాస్తు పెట్టిండు రైతు బంధు ఆపిండు వేయిందని చెప్పి నేను చెప్పిన అధికారులకు బంధు పెట్టిండు. ఒక్కరోజు ఏమని వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఎలక్షన్ కమిషన్. మళ్ళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజనుడు మళ్ళా మొన్నటి దరఖాస్తు ఇచ్చాడు. రేపు రాబోయే పైసలు మళ్ళా కాంగ్రెస్ ఆపింది. నేను ఒక మాట చెప్తా ఉన్నా కాంగ్రెస్లో కూడా రైతు బంధు తీసుకున్న నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు. మరి మీకేమైనా సిగ్గుమానం ఉందా అని అడుగుతా ఉన్నాను నేను. మీరు ఎట్లా సపోర్ట్ చేస్తాను కాంగ్రెస్కు? రైతుల నోటికాడ బుక్ ఎత్తగొట్టాలి, మేము ధరని తీసేస్తాం, మేము కరెంటు 3 గంటలే ఇస్తాం అని చెప్పేటువంటి కాంగ్రెస్ మీరు ఎట్లా ఉంటున్నారు? మీకు కూడా రేపు రైతు బంధు ఎట్లయితే మీ కొంపలు కూడా ఆడతాయి కదా. ఇలా కాంగ్రెస్ అని తిరుగుతున్నావు, రేపు పొద్దుగాలు ఏమవుతుంది? మీ కొంప కూడా కొలారం కాదా? నువ్వు రైతువేనా? కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఇలా గుండె మీద చేసి ఆలోచన చేసుకోవాలి. ఎవరో మంచికి జరుగుతుంది, మీరేదో నిశాల పోయి కాంగ్రెస్ అంటే రేపు మీ కొంప కూడా మునుగుతుంది కదా. కౌలు రైతును మీకు దూలం లెక్క రైతు కడతా అంటుండే మెడకు కట్టుకుంటారా రైతులు? ఎలా కుట్రలు చేసినా రైతు బంధుకు అనుమతి ఇచ్చింది. నేనెక్కడనో మీటింగ్ మాట్లాడి న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది, ఎన్నికల కమిషన్ రైతు బంధు క్లియరెన్స్ ఇచ్చింది, యాసంగి పంట పైసలు పడతాయి అన్న. ఇలా నేను కొత్త విషయం ఏం చెప్పిన? రైతు బంధుకు ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది, ధర్మం గెలిచింది అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఈ ఎన్నికల క్యాంపెయిన్ కు చైర్మన్ గా ఉన్న కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ గారు దాని మీద దరఖాస్తు పెట్టిండు ఎలక్షన్ కమిషన్. హరీష్ రావు రైతు బంధుకు పర్మిషన్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్ అని అంటున్నాడు. దీన్ని ఆపాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ కు దరఖాస్తు పెడితే ఇవాళ మళ్ళీ వాళ్ళు ఆపమని చెప్తున్నారు. అంటే ఏందన్నట్టు? నోటికాడ బుక్కని ఎత్తగొడుతుందా ఈ కాంగ్రెస్ పార్టీ? ఈ కాంగ్రెస్ పార్టీ మీరు ఇయ్యరు, ఇస్తున్న కేసీఆర్ కు అడ్డం పడతారా? బిడ్డ ఎన్ని రోజులు ఆపుతారా నాయన? మీరు ఆపితే 3 తారీఖు దాకా ఆపుతారు. 3 తారీఖు తర్వాత మళ్ళా ఉండేది మా కేసీఆర్. 3 తారీఖు తర్వాత మళ్ళా రైతు బంధు పైసలు టింగు టింగు టింగున మా అకౌంట్లలో పడతాయి. బిడ్డ మీకు మాత్రం రైతులు గుణపాఠం చెప్తారు. Today Telangana farmers have realized that Congress party
has been time and again complaining to Election Commission of India for an ongoing program in which in last 10 seasons we have disbursed about 72,000 crores to 65 lakh farmers across Telangana. It was not a program that was announced in our last election manifesto. It was not a program related to election at all. But then Congress party time and again, who is threatened that the vote bank of entire farmers of Telangana is with BRS party, is trying to trouble the farmers of Telangana. This is going to work extremely against Congress. अब यही आरोप केसीआर और बीआरएस के एलाई एमआईएम भी लगाते हुए नजर आ रहे। यही आरोप वो कांग्रेस पार्टी पर लगा रहे कि कांग्रेस पार्टी की शिकायत की वजह से इलेक्शन कमीशन ने अब जो किसानों को फायदा जो पहुंच रहा था इस स्कीम की वजह से वो अब रोक दिया गया है। कांग्रेस पार्टी ने इस पर ऑब्जेक्शन दिखाया। ये तो ऑनगोइंग स्कीम है, बरसों से चल रहा है, तो इस ऑनगोइंग स्कीम में कांग्रेस पार्टी को आपत्ति क्या है भाई? अगर कोई नई स्कीम होती है तो हम समझ सकते थे, ये तो नई स्कीम नहीं है। तो अचानक कांग्रेस पार्टी का ये बोलना कि इसको नहीं दिया जाना चाहिए, इससे साफ जाहिर होता है कि वो किसानों को फायदा नहीं पहुंचाना चाह रहे हैं। आप उसको रुका दिए हैं, इसका गलत मैसेज जा रहा है पूरे तेलंगाना में। Meanwhile, the Congress has hit back at the BRS and the MIM, saying that it is squarely itself to blame for the farmers being denied assistance under the Raitu Bandhu scheme. Congress, meanwhile, have also staged a demonstration against the state government, burning KCR and his minister's effigy for violating the poll code. No, it was already. See, this is not the time to release any money. Whatever the decision had been given, itself was wrong. I don't know on what instance they gave that permission, but now it is wrong on that issue. రైతు బంధు ఎప్పుడో మేము రైతుల ఖాతాలో వేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేసినాం. కానీ కేంద్ర ఎన్నికల సంఘం నిన్నగాక మొన్న అనుమతిస్తే అల్లుడు హరీష్ రావు, మామ చంద్రశేఖర్ రావు ఈ పథకాన్ని అడ్డం పెట్టి ఓట్లు దండుకోవాలని కుట్ర చేసి ఈ రోజు ఏం జరిగిందో, హరీష్ రావు నోటి దుల వల్ల చంద్రశేఖర్ రావు రాజకీయ అతి తెలివితేటల వల్ల ఇవాళ రైతుల ఖాతాలో పడేయాల్సిన 5,000 కోట్ల రూపాయల రైతు బంధు పథకం అర్ధాంతరంగా ఆగిపోయింది. టిఆర్ఎస్ నాయకులను ముఖ్యంగా హరీష్ రావు ఎన్నను దొరికితే మా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా, లాగులో తొండలించి. ठीक है, अगर इलेक्शन कमीशन इस बात से कन्विंस है तो जो उन्होंने उस पर बंदिश लगाई है या उस पर रुकावट लगाई है तो ठीक है। मतलब हर पॉलिटिकल पार्टी को कोड ऑफ कंडक्ट को फॉलो करना चाहिए। साथ ही साथ इलेक्शन कमीशन को भी सबके साथ एक जैसा सलूक करना चाहिए। हर पॉलिटिकल पार्टी के साथ भेदभाव की रवैया अपनाना वो ठीक नहीं है। All right, that's the political discourse being witnessed in the poll-bound state of Telangana. Elections happen on the 30th of November. We'll be back after a short break.